నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ హయాంలో ప్రారంభమైంది, మళ్ళీ ఎన్డీఏ కూటమిలోనే ప్రారంభిస్తాం. 3 నెలల్లో మోరంపూడి ఫ్లైఓవర్ వంతెన ప్రారంభిస్తాం. జాతీయ రహదారిపై ఇంకా 4 ఆర్ఓబీలు రావాల్సి ఉంది. మాజీ భరత్ వల్ల అవన్నీ వెనక్కిపోయాయి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులతో మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణ పనులపై సమీక్ష. నరేంద్ర మోడీ ఎన్డీఏ పక్ష పార్లమెంట్ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా పార్టీ శ్రేణుల సంబరాలు. ఏమిటి విధ్వంసకర చర్యలు? మోరంపూడి ఎఫ్ఓబి శిలాఫలకం ధ్వంసం దేనికి? పేపర్ మిల్ వద్ద ఓ కార్యాలయం విధ్వంసం, సీతంపేటలో ఒకరిపై దాడి. ఏమిటి సంస్కృతి, దేనికి సంకేతాలు? రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ ఆవేదన. మోరంపూడి ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం నాడు ఎన్డీఏ కూటమి హయాంలో ప్రారంభించగా మరో 2-3 నెలల్లో ఎన్డీఏ కూటమి హయాంలో ప్రారంభించుకోబోతున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు. దాదాపుగా పూర్తి కావచ్చిన మోరంపూడి ఫ్లైఓవర్ను శుక్రవారం ఆయన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, ఎన్హెచ్ఏ అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు ఎన్డీఏ అధికారంలో ఉందని, 2019లో ప్రభుత్వం మారిందన్నారు. అయితే అప్పటి ఎంపీ మాగంటి మురళీమోహన్ కృషి కారణంగానే మోరంపూడి ఫ్లైఓవర్ మంజూరైందన్నారు. దాని నిర్మాణానికి శంకుస్థాపన కూడా ఆయన హయాంలోనే జరిగిందన్నారు. అటు తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ హయాంలో వంతెన నిర్మాణానికి మళ్లీ శంకుస్థాపన చేయగా ఆ కార్యక్రమానికి హాజరైన నితిన్ గడ్కరీ కొత్త పని కాదు అనే ఉద్దేశ్యంతోనే పూజలు చేశారని ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అయితే నాడు గాల్లో నెగ్గిన స్థానిక మాజీ ఎంపీ అతని పేరు ఉచ్చరించేందుకు కూడా తాను సహించడం లేదని అన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ను తానే మంజూరు చేయించినట్టు తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. కేవలం అతని తప్పిదం వల్లే వంతెన నిర్మాణం చాలా ఆలస్యమైందన్నారు. ప్రస్తుతం ఇంజనీర్లు, అధికారులను అడగ్గా వాతావరణం అనుకూలిస్తే 2-3 నెలల్లో వంతెన ప్రారంభించవచ్చునని అంటున్నారని తెలిపారు. స్థానిక మాజీ ఎంపీ మోరంపూడి ఫ్లైఓవర్ విషయంలో చేసిందని కేవలం గుమస్తా పని మాత్రమేనని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. రోజు రావడం, ఏదో తానే ఇంజనీర్ అయినట్టు నెత్తిన ఒక టోపీ పెట్టుకుని చెయ్యి పైకెత్తి బిల్డప్ ఇవ్వడంతో అతను కాలయాపన చేశాడని దుయ్యబట్టారు. పద్దులు రాసుకోవడం, ఎక్కడ ఎంత కమిషన్ వస్తుందో లెక్కలు వేసుకోవడమే ఆ గుమస్తా నిత్యకృత్యంగా పనిచేస్తాడని అన్నారు. క్రమశిక్షణకు, పద్ధతికి మారుపేరైన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హయాంలో ప్రజల సంక్షేమం విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ ఎలాంటి నిర్లక్ష్యం జరగదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. 2-3 నెలల్లో మోరంపూడి ఆర్ఓబీ ప్రారంభిస్తామని అన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ పురంధేశ్వరి, స్థానిక ఎమ్మెల్యేగా తాను, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అందరూ ఉంటారు. అలాగే ఇక్కడ గుమస్తా పని చేసిన మాజీ ఎంపీని కూడా పిలుస్తామని చమత్కరించారు. ఎన్డీఏ కూటమి గెలుపుతో వాతావరణంలో కూడా మార్పు వచ్చేసిందన్న, అంతా చల్లగా ఉంది రాష్ట్రానికి. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. దేవుడు రాసిన స్క్రిప్ట్ని ఎవరో మార్చలేరు. ఆయన ఏది తలిస్తే అదే జరుగుతుంది. మనం వ్యవస్థలపైన ఎక్కువ కాదు, దేవుడి ఒక ఆలోచనని తిరగరాసే శక్తి మనకి లేదు. 2014 ఆనాటి కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన హయాంలో మొదలుపెట్టిన ఫ్లైఓవర్ ఇది. అప్పుడు ఎంపీగా మురళీమోహన్ గారు శాంక్షన్ చేయించిన ఫ్లైఓవర్ ఇది. 2014 నుంచి 19 ఉన్నాం. 19 ప్రభుత్వం మారింది, శిలా పథకం మారింది, వ్యవస్థలు మారినాయి, ఆలోచనలు మారినాయి, వాస్తవాలు బయటికి రానివ్వాల. ఎంతసేపు నెగ్గిన ఎంపీ ఉన్నాడు ఒక ఆయన, అతని పేరు ఇక్కడి నుంచి తక్కువ ప్రస్తావించాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే గాలిలో నెగ్గినోడు గురించి, గాలి వ్యక్తుల గురించి ఎక్కువ మాట్లాడే టైం మా దగ్గర లేదు. నెగ్గావు, తెచ్చింది నీ ముందున్న ఎంపీ గారు, నువ్వు ఒక ఎంపీగా నెగ్గున్నావు.
పరస్పరం గౌరవం ఇచ్చుకొని ఇది అక్కడ జరిగింది, నేను దీన్ని పూర్తి చేసే బాధ్యత నాది అని అంటే ఒక గౌరవం. అలా కాకుండా నువ్వే తెచ్చినట్లు, నువ్వే దీన్ని శంకుస్థాపన చేసినట్లు ఒక తప్పుడు సంస్కృతిని శ్రీకారం చుట్టావు. నితిన్ గడ్కరీ గారు వచ్చినప్పుడు కూడా ఈ ఫ్లైఓవర్ కొత్త పని కింద స్టార్ట్ చేయలేదు. ఆయన మొదలుపెట్టిన దాన్ని కొనసాగించే కార్యక్రమం కింద ఆయన వచ్చి మొదలుపెట్టారు. దాన్ని స్పష్టంగా కూడా రాయడం జరిగింది. మాకిచ్చిన ఇన్విటేషన్ కార్డులో కూడా దాన్ని స్పష్టంగా పొందపరచడం కూడా జరిగింది. కానీ ప్రజల్ని అదే పని మీద మోసం చేస్తూ నేను తెచ్చాను మోరంపూడి ఫ్లైఓవరు, నేను తెచ్చాను, నేనే చేస్తున్నాను, నేనే పూర్తి చేస్తానని ప్రజల్ని మభ్యపెట్టిన విధానం ఎంత దారుణం అంటే, ప్రతిసారి ఫ్లైఓవర్ వర్క్ రివ్యూ అనడం, ఆ క్రేన్ ఎక్కేయడం పైకి, ఏదో ఈయన ఇంజనీర్ కింద క్యాప్ పెట్టేయడం, ఇలా ఏలెట్టి చూపించేయడం, ఎంత చూపించినా పని అయ్యేది కాదు. ఏం చేసాడో అర్థం కావట్లా. నరేంద్ర మోడీ ఎన్డీఏ పక్ష పార్లమెంట్ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాజమండ్రి జిల్లా కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి రేలంగి శ్రీదేవి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణరావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కురగంటి సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పన్నాల సంతోషి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు బొమ్మల దత్తు మాట్లాడుతూ నరేంద్ర మోడీ మూడవసారి ప్రధాని బాధ్యతలు చేపట్టే దిశగా ఎన్డీఏ సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా పార్టీ శ్రేణులు అందరితో కలిసి శుక్రవారం పార్టీ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి ఆనందోత్సవాలు నిర్వహించారు. దేశంలో జవహర్ లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్పేయి సరసన వరుసగా మూడవసారి ప్రధాని అవుతున్న ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుందని, మూడవ పర్యాయం ఎన్డీఏను అధికారంలోకి తీసుకువచ్చి మరొక పర్యాయం నరేంద్ర మోడీని ప్రధానిగా గెలిపించిన ప్రజానికం అందరికీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, ఈ సందర్భంగా నరేంద్ర మోడీకి ఎన్డీఏ పక్షం నేతగా తూర్పుగోదావరి జిల్లా పార్టీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని అన్నారు. హాజరైన సుమారు 200 మంది కార్యకర్తలను ఉద్దేశించి రేలంగి శ్రీదేవి, రొంగల గోపి శ్రీనివాస్, 200 మంది కార్యకర్తలను ఉద్దేశించి రేలంగి శ్రీదేవి, రొంగల గోపి శ్రీనివాస్ తమ సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బేతిరెడ్డి ఆదిత్య, ఆకుల శ్రీధర్, యానపు యేసు, వీర వీరాంజనేయులు, బండి ప్రసాద్, పాతూరి రవిశంకర్, ఎర్ర నాగదేవి, ముఖ్య కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, మూడోసారి ప్రధానిగా. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ పక్షాన పార్లమెంటరీ పక్ష నాయకుడిగా ఎన్నికైన సందర్భంలో వారికి శుభాకాంక్షలు, అలాగే దేశ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అయినట్లయితే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అఖండ కృషితోటి మంచి మెజార్టీని తీసుకురావడం, దానికి కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. ఈ యొక్క దేశానికి సరైన దశ దిశ ఏర్పాటు చేయగలిగే నాయకుడు ఎవరనేది ప్రజలందరూ గుర్తించబట్టే కొన్ని సీట్లు తక్కువైనప్పటికీ కూడా ఈ యొక్క దేశంలో నరేంద్ర మోడీయే మళ్ళీ ప్రధానిగా ఉండాలని అత్యధిక ప్రజలు కోరుకోవడం వలన ఆయన మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ సాధించడం అనేది చిన్న విషయం కాదు. ఈ యొక్క దేశంలో జవహర్ లాల్ నెహ్రూ తర్వాత రెండో స్థానంలో అత్యధిక సంవత్సరాలు ప్రధానమంత్రిగా కొనసాగే అవకాశం నరేంద్ర మోడీ గారికే కొనసాగుతుంది. ఈ యొక్క నరేంద్ర మోడీ గారు తన యొక్క స్వార్థం చూసుకోకుండా ఈ దేశ హితం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈ దేశాన్ని ప్రపంచంలోనే 5వ స్థానంలోకి తీసుకురావడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ నాయకత్వంలో మొదటి స్థానానికి రావడంలో ఏదైనా ఆశ్చర్యం లేదు, అతిశయోక్తి లేదని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఇంకా కొలువు తీరలేదు. రాజమండ్రిలో మాత్రం విధ్వంసకర ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ఆవేదన వ్యక్తం చేశారు.
నగరంలో పలు చోట్ల చోటు చేసుకున్న విధ్వంసకర సంఘటన స్థలాలను మాజీ ఎంపీ భరత్ స్వయంగా పరిశీలించారు. మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శంకుస్థాపన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అలాగే రాజమండ్రి పేపర్ మిల్ సమీపంలో ఓ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. సీతంపేటలో ఒక వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అతని తలకు బలమైన గాయమైంది. సమాచారం తెలుసుకున్న భరత్ నగర వైసీపీ అధ్యక్షుడు అడప శ్రీహరి, వైసీపీ నేతలు పాలిక శ్రీనివాస్, ఎన్వి శ్రీనివాస్ తదితరులు ఆయా సంఘటన ప్రాంతాలకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. పోలీసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రి ప్రశాంతమైన నగరమని, ప్రజలు భయాందోళనకు గురయ్యేలా ఎవరూ వ్యవహరించకూడదని అన్నారు. అటువంటి ప్రశాంత వాతావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. నగరంలో ఒకసారి క్యాన్సిల్ అయిన మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని తిరిగి శాంక్షన్ చేయించడానికి జాతీయ రహదారి అధికారులు కేంద్ర ప్రభుత్వంతో ఏ విధంగా తలపడి సాధించారనే విషయం నగర ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఈ మోరంపూడి జంక్షన్ వద్ద వేలాది ప్రమాదాలు సంభవించి వందలాది మంది ప్రాణాలు పోయాయని అన్నారు. దానిని దృష్టిలో ఉంచుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించానని చెప్పారు. శంకుస్థాపనకు నేషనల్ హైవే మినిస్టర్ గడ్కరీ వచ్చారని, అటువంటి శిలాఫలకాన్ని ఎందుకు ధ్వంసం చేశారో అర్థం కావడం లేదన్నారు. గతంలో ఇటువంటి నీచ సంస్కృతి రాజమండ్రిలో లేదన్నారు. ఏ ఉద్దేశ్యంతో ఎవరు చేసినా ఎంతటి వారైనా ఉపేక్షించకూడదని అన్నారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ప్రజాప్రతినిధులు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు తన స్థలాన్ని ఉచితంగా కార్ఖానాకు ఇచ్చానని చెప్పారు. నా నగరం అభివృద్ధి చెందితే సంతోషమేనని, కానీ ఇటువంటి విధ్వంసకర సంఘటనలతో ప్రజల్లో ఆందోళనకు తావివ్వడం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు, పాలకులు శ్రద్ధ తీసుకోవాలని మాజీ ఎంపీ భరత్ విజ్ఞప్తి చేశారు. ఇవాళ రాజమహేంద్రవరంలో మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర ఉన్న ఒక శిలాఫలకాన్ని మరి ఎంత అక్కసుతో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ, మరి వాళ్ళు వచ్చి ఆ విధ్వంసానికి పాల్పడ్డారని అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఈ రకమైన పరిస్థితులు రాజమండ్రిలో ఎన్నడూ కూడా లేవు. మరి మొట్టమొదటిసారిగా ఈ పరిస్థితులకి దారి తీస్తూ ఉంది, ఈ విధ్వంసాలకి దారి తీస్తూ ఉంది. ఎంతో రాజమండ్రి అంటే ఎంతో ప్రశాంతమైన వాతావరణము సంతరించుకున్న ప్రదేశం. మరి ఇలాంటి ప్రదేశంలో ఈ రకమైన దాడులకి పాల్పడే కార్యక్రమాలు జరుగుతున్నాయి అని అంటే ఇది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం. ఎందుచేతనంటే ఎన్నో ఆశలతో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. మరి అలాంటిది ప్రజల యొక్క ఆశయ సాధనలు వీరు పనిచేయాలి చెప్తే ఇట్లా శిలాఫలకాలను బదలు కొడతాము, లేకపోతే విధ్వంసాలు చేద్దాము. మొన్న చూస్తే అక్కడ సీతంపేటలో ఒక కుర్రోడు తల బదలు కొట్టడం అయితే కానివ్వండి, పేపర్ మిల్కి ఎదురుగుండా ఉన్న ఒక ఆఫీస్ని ధ్వంసం చేయడం అయితే కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఒక్కసారి కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈ పరిస్థితులు రాకుండా ఉండే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రకమైన దాడులకి వాళ్ళే ప్రేరేపించి మరి చేస్తూ ఉన్నారా లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుచేతనంటే ఎప్పుడు ఈ రకమైన వాతావరణము రాజమండ్రిలో లేదు. సో ప్రజలు కూడా వారు ఓటు వేసి గెలిపించారు, వారి ప్రజల యొక్క ఆలోచనలకు తగ్గట్టు ప్రజాప్రతినిధులు పనిచేయాలనేది నేను కోరుకుంటా ఉన్నా. రాజమండ్రి ఒక పీస్ ఎన్వైర్న్మెంట్తో ఉంది. ఆ ఎన్వైర్న్మెంట్, ఆ శాంటిటీని కాపాడాల్సిన బాధ్యతలు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పైన కూడా ఉంటుందని కూడా ఘంటాపథంగా చెప్తాం. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. ఆయన అధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యంలో టీడీపీ వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సందడి వాతావరణం నెలకొంది. అలాగే వివిధ శాఖల అధికారులు కూడా వచ్చి ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, టీచర్స్, వీఆర్ఓస్, పంచాయతీ సిబ్బంది, టీచర్స్, అంగన్వాడీ టీచర్స్, డ్వాక్రా ఏఎన్ఎంలు, సచివాలయ సిబ్బంది, లాయర్స్, సెక్రటరీలు, ఉద్యోగులు, యానిమేటర్లు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఓకే సార్. ఓకే సార్. మేము ఎప్పుడు పనిచేసి కలిపేట అన్నమాట సార్. మధువులు వస్తాయా రావాలని చూడను. ప్రకాశ్ నగర్ ఏళ్ళ మధ్య దాంట్లో అది కొత్తగా 2 స్టేషన్లు రావాలి. అవసరం సార్. నేను మొత్తుకున్నా అయిపోతుంది ఈ టర్మ్ అయిపోతుంది. ఈ దఫా 2 పేద వృద్ధులకు వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు యార్లగడ్డ ప్రభాకర్ నేతృత్వంలో అందజేస్తున్న యార్లగడ్డ ప్రభాకర్ నేతృత్వంలో పెన్షన్లు పంపిణీ చేశారు. క్రమం తప్పకుండా ప్రతి నెల 7వ తేదీన పేద వృద్ధులకు వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు యార్లగడ్డ ప్రభాకర్ నేతృత్వంలో అందజేస్తున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక విఎన్పురం పార్కులో పెన్షన్లు పంపిణీ చేశారు. 100 మంది వృద్ధులు వికలాంగులకు 200 రూపాయల చొప్పున పెన్షన్లను గుబ్బల వెంకటరమణ చేతుల మీదుగా అందజేశారు. డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ గత 11 సంవత్సరాలుగా తన జీతంలోని కొంత భాగాన్ని వెచ్చించి వృద్ధులకు సహాయం అందజేయడం అభినందనీయమని వెంకటరమణ అన్నారు. వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి నెల పెన్షన్లు అందజేయడంతో పాటు మరణించిన 75 మంది వృద్ధులకు మట్టి ఖర్చులు కూడా ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. తమ కుటుంబాల నుంచి నిరాధారణకు గురవుతున్న వృద్ధులకు సహాయం చేసే కార్యక్రమాన్ని వధాన్యులు తమ స్థాయిలో భుజాలకు ఎత్తుకోగలిగితేనే నిరాధారణకు గురైన వృద్ధులకు మరింత మేలు జరుగుతుందని వివరించారు. వృద్ధులకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులను సమూలంగా నివారించేందుకు వీలుగా అందరూ అన్ని స్థాయిల్లో ముందుకు రావాలని యార్లగడ్డ ప్రభాకర్ పిలుపునిచ్చారు. తొలుత పార్కులో కందుకూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కె శ్రీనివాస్, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇది కాకుండా ప్రతి నెల 7వ తారీఖున మన డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ గారు ఓల్డేజ్ వృద్ధంతులకు ప్రతి నెల 200 చొప్పున 100 మందికి పెన్షన్ ఇస్తూ ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఇలాగే ఇక ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ సెలవు చేస్తాం. వికాస్ సొసైటీ స్థాపించి ఇప్పటికీ 11వ సంవత్సరం. ఇది 11 సంవత్సరాలుగా మరి 100 మంది వృద్ధులకి ప్రతి నెల 200 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం. అలాగే ఇప్పటివరకు 76 మంది వృద్ధులు మరణిస్తే వాళ్ళందరికీ మట్టి ఖర్చులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 156 మంది విద్యార్థుల్ని చదివించాం. వాళ్ళు ఒక 10 మంది వరకు ఉద్యోగాలు వచ్చినాయి. మరి ఈ కార్యక్రమాలు ఇంత సక్రంగా ఇంత బాగా జరగడానికి మరి మేము నా గొప్పతనం అని నేను ఎప్పుడు అనుకోవట్లేదు, కానీ దేవుడి దయ, అది దేవుడి దయ. తర్వాత మాకు మరి సహాయం చేసేటువంటి వ్యక్తులు వాళ్ళందరి దయ. మరి వృద్ధులు కూడా వాళ్ళందరికీ ఒక ఇది ఉంటుంది, ఏంటి అంటే వాళ్ళు ఎవరైతే మాకు సహాయం చేస్తున్నారో వాళ్ళందరూ బాగుండాలని, వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళు ప్రార్థించవలసిన అవసరం ఉంది, వాళ్ళ ఇష్టధైర్యాన్ని. మరి ఇది గతంలో కూడా బాగా వృద్ధులు ముసలోళ్ళు ఉన్నప్పుడు ఈ మాకు సాయం చేసేటువంటి పందిరి చెన్నయ్య గారు ఉన్నప్పుడు ఆయనకు ఒంట్లో బాగాలేదు. ఒకసారి వీళ్ళందరినీ ప్రేయర్ చేయండి అమ్మా, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి అంటే ఆయన చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు. అలాగే రొంగల సూర్యనారాయణ గారు కూడా, ఆయన కూడా ఆరోగ్యం బాగాలేనప్పుడు వీళ్ళందరికీ చెప్పాం, అమ్మ మీరు వాళ్ళ గురించి కొంచెం ప్రేయర్ చేయండి మీ ఇష్టదైవాన్ని అని చెప్తే వాళ్ళందరూ ప్రార్థించారు. ప్రార్థిస్తే ఆయన కూడా బాగున్నాడు, 96 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి మంచి కార్యక్రమాలు చక్కగా మరి వృద్ధులు చేస్తున్నాం, మేమందరం చేయటం మరి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది 11 సంవత్సరాలు కంటిన్యూగా జరగడం నిజంగా దేవుడి దయే, కానీ మరి నా గొప్పతనం కాదు. కరోనా వచ్చిన మరి కరోనా 2 సంవత్సరాలు కూడా ఏ నెల ఆపలేదు అసలు. ఇది ఇప్పటి వరకు ఎప్పుడూ గ్యాప్ రాలేదు మన కార్యక్రమం.
రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. ఆయన అధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సందడి వాతావరణం నెలకొంది. అలాగే వివిధ శాఖల అధికారులు కూడా వచ్చి ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేస్తున్నారు. బాబు భూషణ్ గారు ఓకేనా? బాబు భూషణ్ ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే ఓకే ఇలా వచ్చేసాను మీరు అందరూ అన్న మన కొరకు అందరూ వచ్చి ఓకే రాజమండ్రి రూరల్ అసెంబ్లీ బీజేపీ కన్వీనర్లు, మండల అధ్యక్షులు, ప్రముఖులు, పార్టీ శ్రేణులు వందలాదిగా గోరంట్ల కార్యాలయానికి శుక్రవారం చేరుకొని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని అభినందించారు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరిని రాజమండ్రి రూరల్ అసెంబ్లీ బీజేపీ కన్వీనర్లు, మండల అధ్యక్షులు, ప్రముఖులు, పార్టీ శ్రేణులు వందలాదిగా గోరంట్ల కార్యాలయానికి శుక్రవారం చేరుకొని అభినందించారు. అసెంబ్లీ కన్వీనర్లు ఆకుల శ్రీధర్, యానాపు యేసుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, కందుకూరి మనోజ్, రూరల్ మండల అధ్యక్షులు ఎన్వీబీఎన్ ఆచారి, 4వ మండల అధ్యక్షులు పివి సుబ్రహ్మణ్యం, కడియం మండల అధ్యక్షులు నాగులపల్లి వీరబాబు, షేక్ సాజిద్, పన్నల వెంకటలక్ష్మి సంతోషి, గుర్రాల వెంకట్, కరి నాగిరెడ్డి మరియు జిల్లా ప్రముఖులు, మండల పదాధికారులు, మండల కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, శక్తి కేంద్ర ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొని తోటకూర శ్రీనివాసరావు, చిత్తూరు ప్రసాదరావు, మట్టా నాగబాబు, పాటంశెట్టి రాజేష్, తాడి కోటేశ్వరరావు, బివి రామారావు, సిద్ధాని వెంకట్, డాక్టర్ మూర్తి, మువ్వల శ్రీలక్ష్మి అభినందనలు తెలియజేశారు. సోమాలమ్మ అమ్మవారి ఆశీర్వాద బలంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంచి పాలన వచ్చిందని, జగన్ పాలనలో అష్ట కష్టాలు పడిన ప్రజలకు ఇకపై మేలు జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నగర అంగన్వాడీ కమిటీ అధ్యక్షురాలు బోను ఈశ్వరి అన్నారు. కూటమికి అధికారం ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అధిక మెజారిటీతో విజయం సాధిస్తే 108 మంది ముత్తైదువులతో 108 బిందెలతో జలాభిషేకం, ప్రత్యేక పూజలు చేస్తామని బోను ఈశ్వరి స్థానిక 29వ డివిజన్ కొత్తపేటలోని సోమాలమ్మ అమ్మవారికి గతంలో మొక్కుకున్నారు. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం, ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు 70,000కు పైగా మెజారిటీ రావడంతో గురువారం సాయంత్రం అమ్మవారికి మొక్కును తీర్చుకున్నారు.
బోను ఈశ్వరి కొత్తపేటలోని తమ నివాసం దగ్గర నుంచి రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మితో పాటు పసుపు చీరలు ధరించిన అధిక సంఖ్యలో మహిళలతో నీళ్ల బిందెలు పట్టుకుని గరగ నృత్యాలతో సోమాలమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకొని అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి జలాభిషేకం చేశారు. అనంతరం బోను ఈశ్వరి మాలే విజయలక్ష్మి మాట్లాడుతూ గతంలో తమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు, ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాసులను అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సమయంలో వారు క్షేమంగా విడుదలయ్యేలా చూడాలని అమ్మవారికి మొక్కుకున్న నేపథ్యంలో వారు క్షేమంగా విడుదల కావడంతో మొక్కును తీర్చుకోవడం జరిగిందన్నారు. కూటమికి అధికారం రావాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘన విజయం సాధించాలని మొక్కుకోగా అమ్మవారు ఆ కోరికను తీర్చారని, దీంతో మొక్కు తీర్చుకోవడం జరిగిందన్నారు. ప్రజలకు కష్టాలు వస్తే వాటిని తీర్చేందుకు తమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు, ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్ ముందుంటారని అన్నారు. సామాన్య కార్యకర్తలుగా ఉన్న తమను నాయకురాళ్లుగా తీర్చిదిద్దింది వారేనని అన్నారు. ఏది ఏమైనా అమ్మవారి దయ వల్ల జగన్ నిరంకుశ పాలన పోయి చంద్రబాబు సుపరిపాలన వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. అమ్మ దయ, కరుణ, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకిరామయ్య, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, 29వ డివిజన్ ఇన్ఛార్జ్ రుంకాని విజయ్, కంటిపొడి రాజేంద్ర ప్రసాద్, సనపతి సత్యబాబు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ కార్యదర్శి బంగారు నాగేశ్వరరావు, కిలపట్టి నాగభూషణం, కడియాల శ్రీనివాస్, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు భువనేశ్వరి. 25 సంవత్సరాల బట్టి తెలుగుదేశానికి కష్టపడితే నాకు ఈ రోజు మా ఆదిరెడ్డి అప్పారావు గారు, ఆదిరెడ్డి వాసు గారు, వీర రాఘవమ్మ గారు నేను ఇలాగ పైకి రావటానికి కారణం నన్ను ప్రోత్సహించిన వాళ్ళు మాలే విజయలక్ష్మి గారు, మజ్జి రాంబాబు గారు, చచ్చిపోయి ఏ లోకాన్ని ఉన్నాడో బాబీ, సీరెడ్డి బాబీ, ఎప్పుడు నువ్వు ఇలాగే కష్టపడతావా, ఇంత లీడర్గా పనిచేసి ఎప్పుడు నువ్వు కిందే ఉంటావా అని నన్ను అడిగి ఎన్నో రోజులు బట్టి నేను తెలుగుదేశానికే పనిచేస్తున్నాను అనుకున్నాను. కానీ ఈ రోజు నేను ఈ పొజిషన్కి వచ్చాను అంటే మా ఆదిరెడ్డి అప్పారావు గారు, ఆదిరెడ్డి వాసు గారు ఫోన్ చేసి నువ్వు ఈశ్వరి కొత్తపేట పెద్ద వీధిలో 29వ వార్డులో ఒక కార్యకర్తగా కష్టపడుతున్నావు, ఎప్పుడు దేనికి ఆశించవు, నువ్వు అమ్మవారిని కొలుస్తావు, నువ్వు ఎంతో నిష్ఠగా పనిచేస్తావు, అలాంటి దానివి నువ్వెప్పుడు కిందన ఉండకూడదు. నేను ఫోన్ చేసి నేను పిలుస్తున్నాను, కొత్తపేటలో నిన్ను ఒక కార్యకర్తగా చూస్తాను అని నన్ను పిలిచి ఒక నాయకురాలుగా నన్ను గుర్తించిన వ్యక్తులు ఆదిరెడ్డి వారి కుటుంబం. అందరికీ నమస్కారం. ఇప్పుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అవ్వాలని, మన రాజమండ్రి యువ నాయకులు ఆదిరెడ్డి వాసుబాబు గారు ఎమ్మెల్యేగా అధిక మెజార్టీతో నెగ్గాలని రాజమండ్రిలో మహిళా శక్తి టీం అందరం కూడా నిన్న విఘ్నేశ్వరునికి మొక్కుకున్నాం, అక్కడ మొక్కు తీర్చాం. ఈ రోజు అమ్మ గ్రామ దేవత మన రాజమండ్రిని కాపాడే తల్లి గ్రామ దేవతకి ఈ రోజు ఆ రోజు మేము మొక్కుకున్నాము. నామినేషన్ వేసిన రోజున అధిక విజయం సాధించి తల్లి అని మొక్కున ఆ మొక్కు ఈ రోజు అధిక విజయం సాధించినందుకు అమ్మవారి మాట వరకు మా మొరంతా ఆలకించింది. కాబట్టి ఆ తల్లికి ఈ మొక్కు తీర్చుకోవడానికి ఈ రాజమండ్రిలో మహిళా టీం, మహిళా శక్తి అంతా కూడా 29వ వార్డు భువనేశ్వరి ఆధ్వర్యంలో అమ్మవారికి మొక్కు తీర్చుకోవడానికి బయలుదేరుతున్నామండి. అందరూ కూడా రాజమండ్రి ప్రజలు అందరూ చల్లగా ఉండాలి, ఆనందంగా ఉండాలని మేము అందరం కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులు బట్టి మరి 631 29 ఇన్ఛార్జ్ అయిన మజ్జి రాంబాబు గారికి, ఈ వార్డు ఇన్ఛార్జ్ అయిన విజయబాబు గారికి, అలాగే మా జానకిరామ గారికి, సీనియర్ నాయక్ జానకిరామరావు గారికి. ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు సార్వత్రిక ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించడం, అలాగే 23వ డివిజన్లో ఆయనకు అధిక మెజార్టీ రావడంతో 23వ డివిజన్కు చెందిన దబ్బాడ జయరాం సుమారు 20,000 రూపాయలు విలువైన బజ్జీలను బాటసారులకు వితరణ చేయడం జరిగింది.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన శుభ సందర్భంలో రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి శ్రీనివాస్ అఖండ మెజారిటీతో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా 23వ వార్డ్ చందా సత్రం వేదికతో టీడీపీ కార్యకర్త అయిన దబ్బాక జయరాం అందరికీ ఉచితంగా బజ్జీలు, స్లైస్, హాట్ మిక్చర్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్నమరి రాంబాబు, ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఇన్నుమూరి ప్రదీప్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. మరియు వార్డు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈవేళ తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా అంబరాలు దాటేటట్టుగా ఈ వార్డు కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన మన జయ ఆధ్వర్యంలో ఈవేళ అందరికీ ఉచితంగా కార్యకర్తలకి అందరికీ కూడా ఈవేళ తన వ్యాపారం మానుకుని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉచితంగా వాళ్ళ అమ్మగారు వీళ్ళ ముగ్గురు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉచితంగా ఇవాళ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క బజ్జీ, మిక్సర్ ఇవన్నీ కలిపి కనుక ఇదే అంకిత భావంతో వార్డు ప్రజలందరూ ఉండి మంచిగా అందరూ ముందుగా వచ్చి కలిసికట్టుగా ఉండి అనేక మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు టీడీపీ లెక్కిన సందర్భంగా ఆదిరెడ్డి వాసు గారు భారీ మెజార్టీతో లెక్కిన సందర్భంగా మా వార్డులో యనమూరి దీపే గారు భారీ మెజార్టీతో మా వార్డు భారీ మెజార్టీతో లెక్కించిన కారణంగా నా ఆనంద శుభ సందర్భంలో ఈ రోజు నా బండి ఆపేసి మా భార్యాభర్తలు ఇద్దరు ఆపేసి బజ్జీలందరికీ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. జై ఆదిరెడ్డి, జై యనమూరి. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. ఎన్డీఏ హయాంలో ప్రారంభమైంది, మళ్ళీ ఎన్డీఏ కూటమిలోనే ప్రారంభిస్తాం. 3 నెలల్లో మోరంపూడి ఫ్లైఓవర్ వంతెన ప్రారంభిస్తాం. జాతీయ రహదారిపై ఇంకా 4 ROBలు రావాల్సి ఉంది. మాజీ భరత్ వల్ల అవన్నీ వెనక్కిపోయాయి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులతో మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణ పనులపై సమీక్ష. నరేంద్ర మోడీ ఎన్డీఏ పక్ష పార్లమెంట్ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా పార్టీ శ్రేణుల సంబరాలు. ఏమిటి విధ్వంసకర చర్యలు? మోరంపూడి FOB శిలాఫలకం ధ్వంసం దేనికి? పేపర్ మిల్ వద్ద ఓ కార్యాలయం విధ్వంసం, సీతంపేటలో ఒకరిపై దాడి. ఏమిటి సంస్కృతి, దేనికి సంకేతాలు? రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ ఆవేదన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.